వ్యాఖ్యానం చేశారు. श्री GVS नागेश्वर राव, कार्यक्रम अधिकारी, आदित्य डिग्री कॉलेज, राजा मुंद्री, आंध्र प्रदेश। प्रधानाचार्य प्रोफेसर कोटी चंद्र सागर के प्रोत्साहन से इन्होंने समुदाय सेवा के लिए स्वयंसेवकों को प्रेरित किया है। NSS इकाई में 150 एड्स रोगियों और वृद्धाश्रम में रहने वालों की देखभाल भी की है। इनकी सामाजिक सेवा के लिए उन्होंने पूर्वी गोदावरी जिले में श्रेष्ठ कार्यक्रम अधिकारी के लिए गोल्ड मेडल और विश्वविद्यालय स्तर पर श्रेष्ठ NSS कार्यक्रम अधिकारी मेडल प्राप्त किया है। श्री GVS नागेश्वर राव, कार्यक्रम अधिकारी को वर्ष 2009-2010 के लिए इंदिरा गांधी राष्ट्रीय सेवा योजना कार्यक्रम अधिकारी का पुरस्कार दिया जाता है और साथ में प्रधानाचार्य प्रोफेसर कोटी चंद्र सागर को एक ट्रॉफी और 70,000 रुपए से सम्मानित किया जा रहा है। आदित्य डिग्री कॉलेज, आंध्र प्रदेश। భారతదేశం 2005 సంవత్సరంలో చైనాతో ఒప్పందం కుదుర్చుకుంది. భారత ప్రధాని మన్మోహన్ సింగ్, చైనా ప్రధాని వెన్ జియాతో చేసుకున్న ఒప్పందం యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం. ప్రతి ఏటా 100 మంది యువత చైనా నుంచి భారతదేశానికి వస్తారు. ఇక్కడ ప్రజల జీవన సంస్కృతులను అధ్యయనం చేసి తిరిగి వెళతారు. అదేవిధంగా భారతదేశానికి చెందిన యువత కూడా చైనా వెళ్లి అక్కడ విశేషాలను, ప్రజల అభిరుచులను, అలవాట్లను తెలుసుకుంటారు. ఈ ఏడాది 2011 సంవత్సరంలో భారతదేశం నుంచి వివిధ విభాగాలకు చెందిన 500 మందిని 3 గ్రూపులుగా విభజించి చైనా పంపించడం జరిగింది. రాజమండ్రి నగరానికి చెందిన NSS ప్రోగ్రాం ఆఫీసర్, ఆదిత్య కళాశాల కామర్సు లెక్చరర్ నాగేశ్వరరావు సెప్టెంబర్ 19వ తేదీన చైనా వెళ్లారు. అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి సెప్టెంబర్ 30వ తేదీన తిరిగి ఆయన రాజమండ్రి వచ్చారు. 2003 పుష్కరాల సమయంలో NSS ప్రోగ్రాం ఆఫీసర్గా నాగేశ్వరరావు వాలంటీర్లతో కలిసి యాత్రికులకు విశేషమైన సేవలు అందించారు. రాజమండ్రి పరిసర గ్రామాల్లో హోమియో, డెంటల్, యునానీ వైద్య శిబిరాలు నిర్వహించారు. డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులకు మందులు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రజలను చైతన్యవంతులను చేయడానికి శిబిరాలు ఏర్పాటు చేసి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్గా రక్తదాన శిబిరాలు నిర్వహించడమే కాకుండా స్వయంగా 19 సార్లు రక్తదానం చేశారు. 2009 మే నెలలో జాతీయ స్థాయి మెగా సమ్మర్ క్యాంపులో ఆంధ్ర రాష్ట్ర వాలంటీర్ల టీం లీడర్గా వ్యవహరించారు. శ్రీపెరంబదూరులో ట్రైనర్ ఫర్ ట్రైనీస్ కార్యక్రమానికి రాష్ట్ర ప్రతినిధిగా పాల్గొన్నారు. 2010 సంవత్సరం రిపబ్లిక్ డే పెరేడ్కి రాష్ట్ర వాలంటీర్ల టీం లీడర్గా నాగేశ్వరరావు ఎంపికయ్యారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ఉపరాష్ట్రపతి మహమ్మద్ అలీ అన్సారీ తదితర ప్రముఖులతో ప్రశంసలు అందుకున్నారు. 2011 ఏప్రిల్ నెలలో మేఘాలయ షిల్లాంగ్లో నిర్వహించిన నార్త్ ఈస్ట్ యూత్ ఫెస్టివల్కు నాగేశ్వరరావు హాజరయ్యారు. కేంద్ర మంత్రి అజయ్ మకాన్, మేఘాలయ డిప్యూటీ ముఖ్యమంత్రి బిఎం లనాంగుల మన్ననలు పొందారు. చైనా పర్యటనకు వెళ్లి అక్కడి ప్రజల జీవన విధానాన్ని అధ్యయనం చేసిన నాగేశ్వరరావును పలువురు అభినందించారు. త్వరలో నాగేశ్వరరావు డాక్టరేట్ డిగ్రీని పొందనున్నారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, వివిధ సేవా సంస్థల ప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలు